టు మిచ్చిపోతున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోనస్ టెక్ ఛానల్. చూడండి, ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ గురించి కాకుండా న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనే లెసన్ 7th క్లాస్ సంబంధించిన ఫ్రెండ్స్ సిబిఎస్ఈ సిలబస్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేర్చుకుని ఉంటారు ఫ్రెండ్స్ 6th క్లాస్లోని. ఇన్ క్లాస్ 6 యూ హ్యావ్ లెర్న్ దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్. మీరు 6th క్లాస్లో నేర్చుకుని ఉంటారు ఫ్రెండ్స్. అందరికీ ఫుడ్ అంటే ఎసెన్షియల్గా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్, మీరే చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫస్ట్గా మనం స్టార్ట్ చేస్తుంది ఏంటంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ప్లాంట్స్ ఆర్ ది ఓన్లీ ఆర్గానిజమ్స్ దట్ క్యాన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ యూజింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్. అదే ఏంటంటే ఫ్రెండ్స్, ప్లాంట్స్ ఓన్గా ఫుడ్స్ ప్రిపేర్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఫోటోసింథసిస్ కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, plants that can prepare own food is called plants are the only organisms that can prepare food for themselves. అంటే ప్లాంట్స్ ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేస్తాయని అర్థం ఫ్రెండ్స్. దేంతోని అనే దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. యూజింగ్ water, carbon dioxide and minerals. The raw materials are present in their surroundings. అంటే ఆ మెటీరియల్స్ అన్నీ వాళ్ళ సరౌండింగ్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, the nutrients enable living organisms to build bodies, to grow, to repair damaged parts of their bodies and provide the energy to carry out life processes. Nutrition is the mode of taking food by an organism and the nutrients enable living organisms friends. అంటే ది న్యూట్రియన్స్ ఎనేబుల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, న్యూట్రిషన్ అనేది ఆర్గానిజమ్స్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సపోజ్ హ్యూమన్ బాడీస్ ఫ్రెండ్స్. చూద్దాం, హ్యూమన్ బాడీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. న్యూట్రిషన్ ఫ్రెండ్స్ దాని పేరు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, న్యూట్రిషన్ అంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, న్యూట్రిషన్ అంటే ఏంటంటే న్యూట్రిషన్ ఈజ్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ యూటిలైజేషన్ బై ది బాడీ. ది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ in which organisms make food themselves from simple substances is autotrophic nutrition. అంటే న్యూట్రిషన్ ఏంటంటే సింపుల్ సబ్స్టెన్సెస్తో జరుగుతాయి ఆర్గానిజమ్స్, దాన్ని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చేసే ప్లాంట్స్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఆటోట్రాఫ్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా సేమ్ దానిలాగే యానిమల్స్ని కూడా ఏదో ఒకటి అంటారు కదా ఫ్రెండ్స్, అదేంటంటే హెట్రోట్రోప్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇదే ఫ్రెండ్స్ హెట్రోట్రోప్స్. మీకు అంతలా కావాలంటే రాసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ which plants doing with simple substances are called ఆటోట్రోఫ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పహేలి wants to know why our body cannot make food from carbon dioxide, water and minerals like plants do. వెరీ సింపుల్ డౌట్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాడీ ఎందుకు ప్రిపేర్ చేయదు ఫ్రెండ్స్? ప్లాంట్స్ ప్రిపేర్ చేసినట్టు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ మినరల్స్ యూస్ చేసి అని అడుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. Now we may ask where the food factories of plants are located, whether food is made in all parts of a plant or only in certain plants. How do plants obtain the raw materials from the surroundings? How do they transport them to the food factories of the plants? అంటే ఇప్పుడు మాకు ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఫుడ్ స్టోర్ చేస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉంటాయని. వెదర్ ఫుడ్ ఈస్ మేడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఆర్ ఇన్ సర్టెన్ పార్ట్స్. అంటే ఫుడ్ మొత్తం అన్ని పార్ట్స్ ఆఫ్ ప్లాంట్లో వద్దా, లేదంటే కొన్ని పార్ట్స్లోనే ప్రిపేర్ అవుద్దా అని డౌట్ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. అదేంటంటే హౌ డు ప్లాంట్స్ అబ్టైన్ ది రా మెటీరియల్స్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. అవి రా మెటీరియల్స్ అంటే వాటర్, సన్లైట్ ఇవన్నీ ఎలా తీసుకుంటుంది. హౌ డూ దే ట్రాన్స్పోర్ట్ దెమ్ టు ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్స్. అది తీసుకున్న దాన్ని అట్లా ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తుంది ఇది ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. దానికి ఇప్పుడు చూద్దాం. 1.2 ఫోటోసింథసిస్ అని దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఫోటోసింథసిస్ అంటే ఏముండదు ఫ్రెండ్స్. ఫోటో అంటే చూడండి ఫ్రెండ్స్, ఫోటో అంటే లైట్ ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, పెడతాను చూద్దాం. ఫోటో అంటే లైట్. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ రాస్తాను ఫ్రెండ్స్. ఫోటో ఈక్వల్ టు లైట్. రాసుకోండి ఫ్రెండ్స్ డెఫినేషన్. ఫోటోసింథసిస్ అండ్ హీటింగ్ బటన్ ఫ్రెండ్స్. డెఫినేషన్ రాయండి ఫ్రెండ్స్. ఫోటో అంటే లైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సింథసిస్ అంటే టు ప్రిపేర్.
అర్థమైందా ఫ్రెండ్స్? లీవ్స్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్స్. ఇందాక వచ్చింది కదా ఫ్రెండ్స్ డౌట్, వాట్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్స్ అని. దాన్ని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, లీవ్స్ ఆర్ ది ఫుడ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడే ఉంది, లీవ్స్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్. ది సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్ occurs in leaves. Therefore, all the raw materials must reach there. Water and minerals present in the soil are absorbed by the roots and transported through the leaves. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అండ్ మినరల్స్ ఇక్కడికి వెళ్తాయి ఫ్రెండ్స్. సో ఆ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ అయ్యి లీవ్స్కి వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అన్నీ. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈస్ టేకెన్ ఇన్ త్రూ ది టైనీ పోర్స్ ప్రెసెంట్ ఇన్ సర్ఫేస్ ఆఫ్ ది లీవ్స్. ఆ పోర్స్ని ఏమంటారంటే స్టొమాటా అంటారు ఫ్రెండ్స్. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గార్డ్ సెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గార్డ్ సెల్స్. ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గార్డ్ సెల్స్ వాటిని సరౌండ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పోర్స్ని ఏమంటారంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టొమాటో ఫ్రెండ్స్. ఇదిగోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ది లీవ్స్ హ్యావ్ గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. లీవ్స్కి ఒక పిగ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని గ్రీన్ పిగ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్. చూసారు కదా ఫ్రెండ్స్, క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ ఎనర్జీని సన్లైట్ తీసుకుని వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటోసింథసిస్ గురించి మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటో అంటే లైట్ ఫ్రెండ్స్, సింథసిస్ అంటే టు కంబైన్, అంటే దీనికి సిమిలర్గా టు ప్రిపేర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. Carbon dioxide and water are necessary to carry out the process of photosynthesis. This is a unique process. Next friends, sun is the ultimate source of the energy friends. అది మాత్రం గుర్తుంచుకోండి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గాడ్ సెల్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది స్టొమాటల్ ఓపెనింగ్ ఫ్రెండ్స్. ముందు గాడ్ సెల్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫిగర్ ఉంది కదా ఫ్రెండ్స్, దేంట్లో అంటే ఫ్రెండ్స్ లీఫ్ భాగం ఫ్రెండ్స్, లీఫ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది లీఫ్. ఈ చిన్నగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని గాడ్ సెల్స్ అంటారు ఫ్రెండ్స్. గాడ్ సెల్స్ అవును ఫ్రెండ్స్. ఇక మధ్యలో ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇట్లని ఏమంటారంటే ఇట్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇట్లని ఏమంటారంటే స్టొమాటా అంటారు ఫ్రెండ్స్. స్టొమాటా ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్ పక్కన సైడ్లో, స్టొమాటా. మీకు అంతలో కావాలితే సర్కిల్ చేసి పెడతాను ఫ్రెండ్స్, రాసుకోండి ఫ్రెండ్స్. పక్క పేజ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సర్కిల్ చేసి పెడతాను, రాసుకోండి. స్టొమా అంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇక గ్రీన్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారు అంటే క్లోరోఫిల్ అంటారు ఫ్రెండ్స్. చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ ఫ్రెండ్స్, డేటా అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.